ఒత్తిడి ఒత్తిడి నిర్వహణ స్ట్రెస్. పాఠశాలలో కొంతమంది విద్యార్థులను పరిశీలించండి. కొంతమంది తమకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నాకు పుట్టినరోజు బహుమతి అమ్మా నాన్న ఇవ్వరని, మరి కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు తమ పాఠశాల అనుభవాలు చెప్తే అసలు తినటం లేదని, మరికొందరు మాకు ఆడుకోవటానికి సమయం ఉండదని, మరికొందరు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేకపోయినా మా నాన్న నాకు బలవంతంగా నేర్పించే ప్రయత్నం చేస్తాడని వింటూ ఉంటాం. దీనివల్ల పిల్లల ప్రవర్తన పరిశీలించిన కొంత ఆమోదయోగ్యం కాని ప్రవర్తన కనిపిస్తుంది. దీనికి కారణమే ఒత్తిడి. శిశువు అభ్యసనంపై సర్దుబాటు, సంఘర్షణలు, కుంటనాలు, ఒత్తిడి, ఆందోళన, విషమయోజనం, మానసిక అనారోగ్యం ప్రభావితం చేస్తాయి. ఆధునిక ప్రపంచంలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అనేక రకాలైన ఒత్తిడికి గురవుతున్నారు. చదువుకున్న పిల్లలు సహితం విపరీతమైన ఒత్తిడితో శారీరక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే ఒత్తిడి గురించి, అలాగే దాని నిర్వహణ గురించి తెలుసుకుందాం. నిర్వచనం. ఒత్తిడి యొక్క నిర్వచనం. ఒత్తిడి అంటే ఒక సంఘటనకు, ఒక మార్పుకు, ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా మానసికంగా స్పందించడాన్ని ఒత్తిడి అంటారు. ఏదైనా సమానం లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యక్తి సామర్థ్యం సరిపోనప్పుడు ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి శారీరక మానసిక విధానాల పనిని ప్రభావితం చేస్తుంది. అంటే మొత్తం వ్యక్తిపైన ప్రభావం ఉంటుంది. ఒత్తిడి యొక్క స్వభావం. ఒత్తిడి స్వభావం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక సర్వసాధారణమైన ఉదాహరణ తీసుకుందాం. ఇస్త్రీ పెట్టిన తగినంత వేడి చేసి దుస్తులను ఇస్త్రీ చేస్తే వాటి ముడతలు పోతాయి. దాన్నే ఎక్కువ వేడి చేసి ఇస్త్రీ చేస్తే బట్టలు కాలిపోతాయి. అలాగే ఇస్త్రీ పెట్టిన చేయవలసినంత వేడి చేయకుండా ఇస్త్రీ చేసినా లేదా అసలు ఇస్త్రీ చేయకపోతే బట్టలను ముడతలు పోవు. ఒత్తిడి అధికమైనప్పుడు వ్యక్తికి ఆలోచనలో స్తబ్దత ఏర్పడటం, జ్ఞాపక శక్తి సన్నగిల్లడం, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడటం మొదలైన ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఒత్తిడి ఏం మాత్రం లేకపోతే వ్యక్తి సోమరిగా ఉండే అవకాశం, ఏ పని పట్ల కూడా ఆసక్తి చూపించకపోవడం, ప్రేరణను పొందకపోవడం జరుగుతుంది. ఒత్తిడి మోతాదులో ఉంటేనే వ్యక్తి పని పట్ల ప్రేరణ పొందుతాడు, బాగా రాణిస్తాడు. దుస్తుల్లో రకాల ఆధారంగా ఏ విధంగా అయితే ఇస్త్రీ పెట్టెను తగిన విధంగా వేడి చేస్తామో, అదేవిధంగా విద్యార్థుల మనస్తత్వాన్ని, ఆసక్తులను, సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని తగిన మోతాదులో ఒత్తిడిని కలిగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అలా కాని పక్షంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. కాబట్టి విద్యార్థిపై ఒత్తిడి తగిన మోతాదులో ఉండాలి. విద్యార్థులకు కలిగే ఒత్తిడి ఇతరుల పట్ల కావచ్చు, లేదా విద్యార్థులు తమంట తాము ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయి, లేదా చాలా ఆదర్శంగా ఉండాలని అనుకుని అలా ఉండలేకపోవడంలోనూ కావచ్చు. అధిక ఒత్తిడి గురైన విద్యార్థుల లక్షణాలు తరచుగా తలనొప్పి రావడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, జుట్టు పీక్కోవడం, గోర్లు కొరకడం, అతిగా తినడం, నిద్ర పట్టకపోవడం, సరిగ్గా వినలేకపోవడం, గ్రహణ శక్తి లోపం, చెప్పవలసిన విషయాన్ని సక్రమంగా చెప్పలేకపోవడం, సమయపాలన సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, తగిన నిర్ణయాలు తీసుకోకపోవడం, స్థిరంగా లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, అన్యమనస్కంగా ఉండటం, జ్ఞాపక శక్తి క్షీణించడం, దేనిపైన ఆసక్తి లేకపోవడం, బాధ్యతలను తప్పుకోవడం, పోటీ పడలేని తత్వం, ఓటమికి లొంగిపోవడం, ఇతరులను నిందించడం, ఇతరులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, ఆత్మహత్య ప్రయత్నాలు మొదలైనవి. విద్యార్థుల్లో ఒత్తిడి కలిగించే అవకాశమున్న వివిధ అంశాలు. విద్యార్థులకు ఆసక్తి, సహజ సామర్థ్యం ఉన్న రంగంలో కాకుండా మరో దాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి కలిగినప్పుడు, ఉదాహరణకు మెడిసిన్ చదవాలంటే ఆసక్తి, సామర్థ్యం ఉన్న విద్యార్థిని అక్కడ తక్కువ సీట్లు ఉన్నాయని, అందులో సీటు దొరకడం కష్టమని ఇంజనీరింగ్ కోర్స్ చేయమనడం, తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేదా ఇతరులు ఎవరైనా ఖచ్చితంగా ఇంత శాతం మార్కులు తెచ్చుకోమనడం, లేదా 1 లేదా 2వ ర్యాంక్ రావాలని నిబంధన విధించడం, అనుభూతులను, అనుభవాలను పంచుకునే అవకాశం లేకపోవడం, విద్యార్థులు వారి పాఠశాలలో లేదా ఇతరత్ర పొందిన అనుభూతులను, అనుభవాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలనుకుంటారు. అలాంటి అవకాశం దొరకకపోతే ఒత్తిడికి గురవుతారు.
అతి గారాబంతో అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలకు ఎప్పుడైనా జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు ఒత్తిడికి లోనవుతారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తూ పిల్లల్లో భయాందోళనలను కల్పించడం, వినోదం, ఉల్లాస కృత్యాల్లో లోటు వల్ల యాంత్రికతను అనుభవించడం. ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: విద్యార్థులు వారి శక్తి సామర్థ్యాన్ని పరిమితులు చేసుకునేటట్లు చేయాలి. విద్యార్థులకు ఉన్న శక్తి సామర్థ్యాన్ని వినియోగించడానికి కావాల్సిన వనరుల అవకాశాలను కల్పించాలి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వివిధ అంశాలకు శారీరక, మానసిక, సాంఘిక తగినంత సమయాన్ని, ప్రాధాన్యాన్ని ఇచ్చి నడుచుకునేటట్లు చూడాలి. విద్యార్థులు వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా సాధించగలిగే లక్ష్యాలను ఏర్పరచుకునేటట్లు, వారిని సాధించడానికి క్రమ పద్ధతిలో శ్రమించేటట్లు ప్రోత్సహించాలి. పోటీ ఎక్కువగా ఉందని విరామం లేకుండా చదవమని ఒత్తిడి చేయకూడదు. విద్యార్థులు రిలాక్స్ అవ్వడానికి, వారి అభిరుచికి తగిన సంగీతం వినడానికి, ఆట ఆడటానికి, సినిమా చూడటానికి అవకాశం కల్పించాలి. అలా కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఫలానా పద్ధతి ద్వారా మాత్రమే రిలాక్స్ అవ్వమని నిబంధన పెట్టకూడదు. వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకుని ఇంటి పని చేయాలి. అన్ని సబ్జెక్ట్స్ ఇంటి పని ఒకే రోజు కాకుండా రోజు కొన్నింటిని మాత్రమే ఇచ్చేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. నిరాడంబర జీవనశైలిని అలవర్చుకోవడానికి వారిని ప్రోత్సహించాలి. ఒత్తిడి నిర్వహణ: నీటి పరిస్థితుల్లో ఒత్తిడి నిర్వహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అధిక ఒత్తిడి లోనయ్యే పరిస్థితులను, సంఘటనలను విశ్లేషించి ఒత్తిడి గల కారణాలు తెలుసుకునేటట్లు చేయాలి. ఒత్తిడి ఏర్పడినప్పుడు శ్వాసక్రియ వేగం పుంజుకుంటుంది. అదేవిధంగా కండరాల్లోని తన్యత, టెన్షన్ అధికం అవుతుంది. శ్వాసక్రియ, కండరాల తన్యత, టెన్షన్ మన నియంత్రణలో ఉంచుకోవచ్చు. దానికి సంబంధించిన యోగా, ధ్యానం లాంటివి చేయాలి. ఆహార నియమాలు పాటించడం: మన శరీరానికి పడని పదార్థాలు తినకుండా ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి. జీవితంలో మార్పు సహజం కాబట్టి మార్పు సంసిద్ధం అవ్వాలి. మానసిక శక్తులను వినియోగించుకోవడం, వాస్తవిక దృక్పథం ఉండాలి. సమయపాలన పాటించడం. అధిక ఒత్తిడికి గురి చేస్తే పరిస్థితులకు, సంఘటనలకు, వ్యక్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అలా వీలు కాని పక్షంలో ఆయా సంఘటనలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఆసక్తులకు, సామర్థ్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు ఎన్నుకుని అందులో పాల్గొనడం ద్వారా ఉల్లాసాన్ని, తృప్తిని పొందుతూ శారీరక, మానసిక ఆరోగ్యం పొందాలి. నిపుణుల సహాయంతో అధిక ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలను చేయాలి.